హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న వృక్షం నాగమల్లి వృక్షం అంటారు. ఇది ఎక్కువగా గుడి దగ్గర ఉంటుంది. ఈ వృక్షానికి మేము ఎప్పుడు పువ్వులైతే చూసాం, కానీ ఇలా కాయలు కాయడం అయితే ఇలా ఫస్ట్ టైం అయితే చూస్తున్నాము. ఇవి ఎలా ఉపయోగిస్తారో కూడా మాకైతే తెలియదు. చూడండి, వీటిని నాగమల్లి పుష్పం అని అంటారు. నాగశివలింగం పువ్వులు అని కూడా అంటారు వీటిని. చాలా అంటే చాలా విశేషమైన పువ్వులు ఇవి. ఇవి కాయలు అయితే ఎలా ఉపయోగిస్తారో నాకైతే తెలీదు. ఈ వృక్షాలు ఎక్కువగా అయితే దేవాలయాల్లో అయితే ఎక్కువగా ఉంటాయి. మీకు ఈ కాయల్ని ఎలా ఉపయోగిస్తారో తెలిస్తే కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ పుష్పాలను అయితే చెట్టు నుండి మనం కోయకూడదంట, కింద పడితే మాత్రం తీసుకోవచ్చు. ఆ పువ్వులను కూడా మనం ఎలా పడితే అలా గిల్లడాలు అలాంటివి చేయకూడదు, దోషం అని చెప్పి అంటున్నారు. లైక్ చేయండి.